అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో వచ్చి పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు అయితే చేసి చూపిస్తా అండి. మరి అది ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియోలో అయితే చూసేయండి. ఇక్కడైతే నేను ఒక పచ్చి మామిడికాయనైతే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని స్టవ్ మీద అయితే వేడి చేసుకుందాం. మరి ముందుగా అయితే ఆయిల్ని అయితే అప్లై చేద్దామండి దీనికి. ఎందుకంటే ఆయిల్ అప్లై చేయకపోతే సరిగా కాలదు, లోపల అంతగా ఉడకదు. అందుకనే అయితే అప్లై అయితే చేసుకోవాలి. పొట్టు కూడా తొందరగా ఊడుతుంది. అందుకని ఇలా మొత్తం కాయకైతే రుద్దేసుకోవాలండి. నా దగ్గర ఉన్న ఈ మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది. పుల్లటి మామిడికాయ ఇదైతే. అందుకనే పచ్చి పులుసు చేయాలనిపించి ఈ కాయనైతే ఇలా కాలుస్తున్నాను. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టేసుకొని దాని మీద పెట్టుకుంటే మంచిగా కాలుతుందండి. అది లోపల మంచిగా ఉడికిపోవాలి. ఇలా అటు ఇటు టర్న్ చేస్తుండాలి దీన్ని, మామిడికాయని. లేకపోతే వన్ సైడే కాలుతుంది, ఇంకో సైడ్ కాలదు. మళ్ళీ అప్పుడు మనకి జ్యూస్ అనేది సరిగా రాదు. ఇలా అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా తిప్పుకొని కాలుస్తూ ఉండాలి. ఎండాకాలం చాలా చలవ చేస్తుందండి పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు. ఒంటికి కూడా చాలా మంచిది. మనకు సీజన్లోనే వస్తాయి కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూసారా, వన్ సైడ్ కాలింది, ఇంకోవైపు తిప్పుకోవాలి. మళ్ళీ బాగా నల్లగా అయ్యేంత వరకు కాల్చాలి అండి, ఎందుకంటే లోపల ఉడకాలి కదా. అందుకనైతే బాగా అటు ఇటు టర్న్ చేస్తూ తిప్పుతూ కాల్చుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించినట్టుగా బాగా నల్లగా అయిపోయింది. దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడైతే చల్లారిపోయిందండి. దీన్ని ఇప్పుడు పై తొక్కు అయితే తీసేద్దాం. చూడండి, లోపలైతే చక్కగా ఉడికిపోయింది మంచిగా. మంచిగా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు అయితే. చక్కగా వస్తుందండి పొట్టు మాత్రం. మంచిగా చల్లారింది కాబట్టి తీయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంది. ఇలా చేయితో పిసికేస్తూ ఉంటే మెత్తగా వచ్చేస్తుంటుందండి. లేదు అంటే దీన్ని కొంచెం తీసేసి కొంచెం మిక్సీలో ఒక రౌండ్ తిప్పినా కానీ సరిపోతుంది. అప్పుడు మనకి చారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను తీసేసాను, దానికి ఉన్న జ్యూస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం తగినంత వాటర్ అయితే యాడ్ చేద్దామండి ఇందులో. సేమ్ మనం పచ్చి పులుసు ఎలా చేస్తామో అలానే అండి. చింతపండుకు బదులు ఇది చల్లార్చిన మామిడికాయనైతే వాడతాం అంతే. ఇలా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. నాకు ఎంత క్వాంటిటీ కావాలి బాగుంటుంది. సమ్మర్లో చాలా చలువ చేస్తే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది పుల్లగా ఉంది కాబట్టి నేనైతే వాటర్ అయితే ఎక్కువగానే వేస్తున్నా. ఎందుకంటే మరీ అంత పులుపు తినలేము కాబట్టి నేను కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాను. మీకు పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులోనే నేను ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకుంటా అండి. ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నాను ఇందులో. లేదు అంటే ఎండుమిరపకాయలు నూనెలో ఫ్రై చేసి అయినా కాల్చుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడైతే ఈ కారమే వేస్తున్నాను. ఇంకా ఇందులో ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు జస్ట్ పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే మిరపగింజలు, 2 మిరపకాయలు, జీలకర్ర, ఇంతే అండి, ఇంకేమీ వేయలేదు. ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటాను.
ఇప్పుడైతే కొంచెం పసుపు యాడ్ చేసుకుంటా, ఇంకా కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇంకా దించేసుకోవడం అండి. దించి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయినా పచ్చి మామిడికాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంతే అండి, పచ్చి మామిడికాయ పులుసు చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ. ఓకే అండి, మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.